నాగ చైతన్య శోభితాల నిశ్చితార్థం అదైపోగానే అంతకుముందు చంద్రబాబు ఓడిపోతాడని చెప్పి లేకపోతే క్రికెట్ గురించి జోష్యాలు చెప్పి అది ఫలించినప్పుడు క్షమాపణ చెప్పి నేను చెప్పను బయటికి అని చెప్పినటువంటి మనిషి కాస్త వేణుస్వామి ఆ తర్వాత మళ్ళీ శోభిత అప్పుడు గబక్కన వచ్చేసేసి ఆమెది పెళ్లి పెటాకులు అయిపోతుందంటూ ప్రచారం చేయడం దాంతో అటు పక్కన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇటు పక్కన నెటిజన్లందరూ నిలదీస్తాం డిబేట్లు టీవీ ఛానల్లో జరిగితే చివరికి దాన్ని డైవర్ట్ చేయడానికంటూ TV5 మూర్తి మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ డబ్బులు అడిగాడు 5 కోట్ల రూపాయలు అంటూ భార్యాభర్తలిద్దరు వేణుస్వామి ఆయన భార్య కలిసి ఆత్మహత్య చేసుకుంటామంటాం ఈ కథలన్నీ నడిచిన తర్వాత అక్కడతో వదిలేయలేదు కేసు ఏమైపోయిందంటే తాజాగా మూర్తి ఒక అడుగు ముందుకేశారు 17mm మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కేసు పెట్టారు ఈ వేణుస్వామి మీద మోసం చేస్తున్నారని ప్రధాని ఫోటోని కూడా మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారని చెప్పి అలాగే జాతకాల పేరుతో మోసం చేస్తున్నారని పిటిషన్ వేశారు వేణుస్వామి మోసాన్ని వెలుగులోకి తెచ్చిన తన మీద కుట్ర పన్నారని TV5 మూర్తి పిటిషన్ వేస్తే తన కాంతాలు పెట్టాలని చూస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నాడు పిటిషనర్ TV5 మూర్తి వాదనతో ఏకీవించింది కోర్టు వేణుస్వామి మీద కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది